టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేశారు. 4 ఎంపీ, 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటి వరకు 2 విడతలుగా ప్రకటించిన జాబితాలో 13 ఎంపీ, 135 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయగా, పొత్తులో సర్దుబాట్లలో భాగంగా కొన్ని సీట్లలో మార్పు జరిగింది. దీంతో చివరి విడత జాబితాలో పెండింగ్లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఫిక్స్ చేశారు. ఎంపీ స్థానాల్లో విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడును బరిలోకి దించారు. అదేవిధంగా ఒంగోలు స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును, అనంతపురం నుంచి అనూహ్యంగా అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 9 ఎమ్మెల్యే స్థానాల్లోనూ చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. చీపురుపల్లి నుంచి టీడీపీ ఏపీ మాజీ అధ్యకుడు కళా వెంకట్రావు పేరును ప్రకటించారు. గంటా శ్రీనివాసరావు కోరుకున్నట్టుగానే భీమిలి సీటును ఖరారు చేశారు. పాడేరు నుంచి కిల్లు రమేష్ నాయుడుని, దర్శి నుంచి అనూహ్యంగా గొట్టిపాటి లక్ష్మి పేరును టీడీపీ ప్రకటించింది. ఇక్కడ తొలుత సిద్ధా కుటుంబానికి ఇవ్వాలని భావించారు. కానీ సిద్ధా తాజాగా సీఎం జగన్ తో భేటీ తర్వాత నిర్ణయం మారింది. అదేవిధంగా రాజంపేట నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు నుంచి వీరభద్రగౌడ్, గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరాం పేర్లు ప్రకటించారు. దీంతో ఇదే సీటును ఆశిస్తున్న ఇతర ఆశావాహుల స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. అదేవిధంగా అనంతపురం నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును ప్రకటించారు. కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ పేరును ఖరారు చేశారు. దీంతో తుది జాబితా ద్వారా టీడీపీ నుంచి పోటీ చేసే మొత్తం 17 మంది ఎంపీ, 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించినట్టయింది. ఇంకా సీట్లు దక్కని ఆశావాహుల స్పందన ఎలా ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది.